కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి ధనఘనతలు లేవే బంధుబలము లేదే ధనఘనతలు లేవే బంధుబలము లేదే నీ దయచేతనే ఎన్నుకొంటివి నీ దయచేతనే ఎన్నుకొంటివి నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి ధనఘనతలు లేవే బంధుబలము లేదే ధనఘనతలు లేవే బంధుబలము లేదే నీ దయచేతనే ఎన్నుకొంటివి నీ దయచేతనే ఎన్నుకొంటివి నాలో ఏముందని నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి నాలో ఏముందని
సహోదరి భార్యనేమో దేవుణ్ణి ఎరిగిన కుమార్తె, ఎదిరించలేదు, భర్తకు చెప్పలేదు. భర్త మేము ఇవన్నీ చేయటానికి వస్తూ ఉంటాడు, ఇవన్నీ ఆహ్వానిస్తూ ఉంటాడు. అది పెద్ద పోరాటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రాజు మారగానే ఎప్పుడైతే ఇవన్నీ చేశాడో ప్రజలందరూ ఇంకా సంతోషించాయా, ఇంకా 7 దినాలు ఇలాంటి కార్యాలు చేయాలి. ఈ పరిశుద్ధ స్థలము, ఈ యెరూషలేము దేవాలయము పరిశుద్ధపరచబడాలి కాబట్టి మనం ఇంకా 7 దినాలు చేద్దాం అనుకున్నారంట. అంతేకాకుండా 26వ వచనం, యెరూషలేము కాపురస్తులను మిక్కిలికి ఆనందం కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తర్వాత ఇలా ఎవరూ చేయలేదంట. హల్లెలూయా. సొలొమోను కాలము తర్వాత అసలు ఇంతగా దేవాలయం కొరకు, ప్రజల క్షేమం కొరకు యెహోవా దేవుణ్ణి ఇంతగా మహిమపరిచిన రాజు ఇంకా ఎవరు లేరు. అంత గొప్ప రాజు హిజ్కియా. మళ్ళీ మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇన్ని గొప్ప పనులు చేసే హిజ్కియాకి ఆ వ్యాధి ఎందుకు వచ్చాం? అదేనా మనం మాట్లాడుకుంటుంది. దేవునిలో మనము ఎంత ముందుకు వెళ్తున్నా, దేవునిలో మనం ఎంతగా ఉంటున్నా కూడా దేవునికి ఇష్టం లేని ఆలోచన మన హృదయంలోకి రానివ్వకూడదు, అనుమతించుకోవడం. హిజ్కియా చేసింది అదే. ఇంత మంచివాడు, ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు. ఎందుకు ఇలా అనుమతిస్తాడు దేవుడు? కొన్ని మాటలు మళ్ళీ మనం, దేవుడు అంట తన విశిష్ట సేవకుల హృదయాలను, స్థిరమైన నమ్మకాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు వారిపై ఉన్న తన సన్నిధి దయలను గూర్చిన చిహ్నాలను ఉపసంహరించుకుంటాడు. విన్నారు? అర్థమైందా? ఏం చేస్తాడంటే దేవుడు తనకిష్టమైన సేవకుల హృదయాలను పరిశోధించటం కోసమని తనకు మన మీద ఉన్న ప్రేమను, హృదయాన్ని ఒక్కొక్కసారి ఉపసంహరించుకుంటాడంట, తప్పిస్తాడంట, చేయటానికి ఉపసంహరించుకుంటాడంట. ఆ టైంలో మరి విశ్వాసులకు సాత్వికములో శిక్షణ ఇవ్వటానికి, పెద్ద బాధ్యతల్లోకి లేక గొప్ప పనులను స్థిరపరచడానికి, మనల్ని విశ్వాసుల్ని ఇంకా గొప్ప గొప్ప పనులు చేయించుకోవటానికి, జీవితాన్ని ఇంకా దేవుల్లో స్థిరపరచడానికి అప్పుడప్పుడు ఇలాంటివి కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. ఎంత భక్తుడైన హిజ్కియాకు, ఇంతగా దేవుణ్ణి మహింపరిచే హిజ్కియాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను చాలా ఆలోచన చేసేవాడిని. ఒక పని ఆయన చేసింది, అసలు యెరూషలేమునే శుద్ధి చేశాడు. వేల గొర్రెలను మేకలను బలి అర్పించాడు. ఇంకా గుణ లక్షణాలు ఆయనలో మనం గమనించినట్లయితే, ఇంకా మంచి గుణ లక్షణాలు ఆయనలో మనం గమనించినట్లయితే, ఒక రోజు అంతా యెరూషలేము పట్టణం మీదకి దండెత్తి వచ్చాడు. ఒక రాజు యెరూషలేము పట్టణం మీదకి దాడి చేశాడంట. 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 9వ వచనంలో, ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగములతోనూ తాకీదులు లాకీషును ముట్టడి చేయుచుండి యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా వద్దకును యెరూషలేమందున యూదావారందరి యొద్దకు తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించాడు. ఒక రాజు అంట, అష్షూరు రాజు ఈ యెరూషలేము పట్టణం మీదకి ముట్టడి చేయటానికి వచ్చి ముట్టడి చేసి ప్రకటన చేశాడంట. ఏమనంటే, మీ రాజు అయిన హిజ్కియా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడని, మిమ్మల్ని కాపాడతాడని,
మిమ్మల్ని మభ్య పెడుతున్నాడేమో, కానీ మీ రాజు వల్ల మిమ్మల్ని రక్షించడానికి అతని వల్ల కానీ కాదన్నాడు. అంతటితో ఆగలతను 16వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకాను పేలాపనలు పేలిరి. అదియుగాక ఇతర దేశములో జనులు దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగైనా విడిపింపలేకపోయారో, అలాగనే హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుంచి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలైన దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదులు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపాను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలనని యోచనతో ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఈ మాటలు పలికి యెహోవా దేవుని నియమించడం మొదలుపెట్టాడు. ఏమిటి వాడి ధైర్యం అంటే, నేను చాలా దేశాల మీద దాడి చేశాను, వారి దేవతలు ఎవరో కూడా ఆ రాజ్యాలను రక్షించలేకపోయారు, మీ దేవుడైన యెహోవా వల్ల అవుతుందా అన్నాడు. హల్లెలూయా. అవునా? మీ దేవుడైన యెహోవా వల్ల కాదు. నేను చాలా దేశాలు చూశానయ్యా, మీ యెరూషలేము ఒక పెద్ద లెక్క నాకు, మీ దేవుడు ఒక లెక్క నాకు అన్నాడు. హిజ్కియాను కూడా నిందించడం మొదలుపెట్టాడు. రాజు ఏం చేయాలి అప్పుడు? వాడి శత్రువు ఆ రాజ్యము చుట్టూ తన జనాంగంతో నిలబడి ఉన్నాడు. హిజ్కియా నిందిస్తున్నాడు, యెహోవా దేవుణ్ణి కూడా నిందించడం మొదలుపెట్టాడు. ఏం చేయాలి వీళ్ళు ఇప్పుడు? హిజ్కియా ఏం చేయాలి? హిజ్కియాకు దేవుని మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, హిజ్కియాకు దేవుని మీద ఉన్న విశ్వాసం నమ్మకం ఎలాంటిదంటే 20వ వచనాన్ని చదువుదాం. రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందుల గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా, హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడంటమ్మా? యెషయా అధ్యాయం తెలుసు కదా మనకి. ప్రవక్త అయిన యెషయాని పిలిపించి ఇద్దరూ కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు, మన మనుషులు, మన రక్త సంబంధులు, మన బంధువులు, మన స్నేహితులు మనల్ని అవమానిస్తున్నప్పుడు, మనల్ని నిందల పాలు చేస్తున్నప్పుడు, మన దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించే దేవుణ్ణి అవమానపరిచినప్పుడు హిజ్కియాలాగా నేర్చుకోవాలి. ప్రవక్తను పిలిపించుకున్నాడంట. ప్రవక్త అయిన యెషయాను పిలిపించుకుని ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కొన్ని క్యారెక్టరైజేషన్స్ హిజ్కియాలో ఉన్న గుణలక్షణాలు మామూలు హిజ్కియా కానీ కాదు. ఎందుకు 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చుంటాడు అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ చూస్తాడు దేవుడు. చూసారా? శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు కూడా రాజు అంతటి వాడు తగ్గించుకుని దేవుని తట్టు వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడంట. అయ్యా, వీడెవడో శత్రువు మా మీదకు వచ్చి నిన్ను అవమానిస్తున్నాడు, మమ్మల్ని అవమానిస్తున్నాడు, నా ప్రజలను అవమానిస్తున్నాడు. అయ్యా, నువ్వు తప్ప నన్ను రక్షించడానికి ఎవరు లేరు. ఇద్దరూ కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. 21వ వచనంలోకి వెళ్ళాం. యెహోవా ఒక దూతను పంపెను, అతడు అషూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేయగా అషూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశం నాకు తిరిగిపోయాడు. చాపట్లు కొడతాం. హల్లెలూయా. రాజు మీద యుద్ధానికి వెళ్ళలేదు. జ్ఞాపకం చేసుకోండి. శోధన వచ్చినప్పుడు నిందించే వారిని మనం ఎదురు మాట్లాడకూడదు. నిందించే వారిని, అవమానించే వారికి ఎదురు మనం తెలుసుకుందాంరా అనకూడదు.
హిజ్కియా నేర్పిన ఒక గొప్ప ఆలోచన మనకి ఏంటంటే, ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థించడం వల్ల ఒక్కడే ప్రార్థించాల, ప్రవక్తను పేసి ప్రార్థించాలి. సేవకులకు చెప్పుకోవాలయ్యా, ఇలా మా ఇంట్లో వాళ్ళు, మా ప్రక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు, లేకపోతే ఎవరో మా సంఘంలో వాళ్ళు, మా వాళ్ళు ఎవరో మమ్మల్ని నిందిస్తున్నారయ్యా. కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇక యుద్ధం హిజ్కియా చేయలే. యుద్ధం అనేది హిజ్కియా చేయలే. ఎవరు చేశారంట? దేవుడు ఒక దూతను పంపాడు. పరాక్రమశాలులను, మంచి వీరులను అందరినీ కూడా ఆ దూత హతము చేశాడు. హిజ్కియా యుద్ధానికి రాలేదు, అష్షూరు రాజు యుద్ధం చేయలేదు, కానీ తన బలగమంతా కూలిపోయాడు. ఇంకేం చేస్తాడు? హిజ్కియా రాజు చేతకాని వాడు, నేను చాలా దేశాలు చూసి వచ్చాను, చాలా దేశాల దేవుళ్ళు నేను చేయలేకపోయారు, మీ దేవుడు నాకు ఒక లెక్క అన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు చేసిన కార్యానికి ఏం చేశాడంట? సిగ్గుపడి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! ఎంతటి గొప్ప కార్యాలు హిజ్కియా జరిపించాడు. ఎందుకు రాయబడి ఉన్నాయంటే, మనము వాటిని అనుసరించాలి, మనము వాటిని నేర్చుకోవాలి. నా దేవుడు చేతకాని దేవుడు కాదు. నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నా దేవుడు నా పక్షాన ఉండి వారి నోరులను ముగిస్తాడు, నాకు విజయం దయచేస్తాడు. ఈ మాటలను మర్చిపోకూడదు సహోదరి, సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మామూలు సంగతి కాదు. నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందము, ఆశ్చర్యం వేసింది. ఎప్పుడైతే హిజ్కియాని దేవుడు హెచ్చరించాడు, నీకు గర్వం ఉండటం వల్లే నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందని అన్నాడు. హిజ్కియా ఏం చేశాడంట? ఆ దినములలో హిజ్కియా రోగి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియచేసి అతనికి చూసిన ఒకటి దయచేశాను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హల్లెలూయా! తమను తాము తగ్గించుకుని, ఏదైనా మన జీవితంలో ఒక విరోధమైన కార్యము మనకు జరుగుతున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా ఏం జరిగింది, నాలో ఈ తేడా ఎందుకు వస్తుంది, నన్ను క్షమించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, నాపై కనికరం చూపించు ప్రభువా అని దేవుణ్ణి కనుక మనం వేడుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కోపాన్ని. ఆ తర్వాత హిజ్కియా జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే 27వ వచనంలో, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగిన అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, రాళ్లను, నానా విధముల శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాడు. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులను, శాలలను, మందులను, దొడ్లను కట్టించాడు. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రె మందలను, పశుమందలను అతడు సంపాదించాడు. హల్లెలూయా! ఎప్పుడైతే తగ్గించుకుని దేవుడి సన్నిధిలో తన గర్వమును విడిచిపెట్టి విచారించాడంటే, ప్రభువా ఎందుకు ఇలా జరుగుతుంది,
అప్పుడప్పుడు మనం కూడా మన కుటుంబాల్లో జరిగే కొన్ని సంఘటనలను బట్టి ప్రభు దగ్గర విచారించాలి. అయ్యా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొన్నిసార్లు ఏమనుకున్నాము, తన విశ్వాసులు తన భక్తులను వారి భక్తిని ఇంకా పెంపొందించడానికి, ఇంకా ఆశీర్వాదకమైన కార్యాలు, ఇంకా అత్యంతమైన అభివృద్ధిని కలగచేయటానికి అప్పుడప్పుడు తన ప్రేమను దయని ఏం చేస్తాడంటే ఉపసంహరించుకుంటాడు, కఠినపరుస్తాడంట. మన ప్రేమ, మన విశ్వాసము, దేవుని పట్ల మన భక్తిని ఇంకా మనం పెంపొందించుకోవటానికి ఆయన ఏం చేస్తాడంట, ఉపసంహరించుకుంటూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. మనం ఇంకా స్థిరపడాలి దేవుల్లో. ఇంకా ప్రభువా నేను విడిచిపెట్టనయ్యా. యాకోబు ఏం చేశాడు, తెల్లవారులు పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టాను. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం దేవుల్లో ఎంతో ఎదుగుతూ ఉంటాం, దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉంటాం, దేవునికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు కొన్ని మన జీవితంలో అనుమతించినప్పుడు ఆ టైంలో దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతలకి, ఇతర దేవుళ్ళకి, ఎవరికి ఘనత ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏం ఆశ్రయించారు, ఏ గుడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించారు, నేను కూడా వాళ్ళని అనుసరిద్దామనే పిచ్చి ఆలోచనలు మనం విడిచిపెట్టి ఈ రాజులు, ఇశ్రాయేలు రాజులు అందరూ చేసిన పని అదే. ఒక నష్టం వచ్చినప్పుడు, రాజ్యంలో ఒక కీడు సంభవించినప్పుడు పొరుగు రాజ్యాల రాజులను అనుసరించి వారు నాశనం అయిపోయారు. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదు, అలాంటి వాడు కాదు. దేవుని తట్టు తిరిగాడు, దేవుణ్ణి దగ్గర తగ్గించుకున్నాడు, సమస్యస్తు దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి హిజ్కియాకి ఏమైందంట, ఆయుష్ పెరిగింది, విస్తారమైన ఆస్తి దేవుడు కలగచేశాడు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుని మన జీవితం ప్రారంభమైనాక కొన్ని సంవత్సరాలు మనం జీవించాలి భూమి మీద. ఈ నడకలో కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడు అనేక మనకు ఎదురవ్వచ్చు. కానీ హిజ్కియా వలె తగ్గించుకుని దేవుణ్ణి విడిచిపెట్టక ఆరాధించినట్లయితే ఏదో ఒకరోజు ఏం చేస్తారండి, హిజ్కియాని హెచ్చించినట్లుగా, హిజ్కియాని ఆస్వాదించినట్లుగా, హిజ్కియాని ప్రేమించినట్లుగా నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఆ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా జీవితం ప్రభువా ఇది కుటుంబ వ్యవస్థతో ప్రారంభమవుతుంది. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం అంతా భూమి మీద మేము జీవించాలి తండ్రి. ఈ జీవించే విధానంలో అనేక మంది శత్రువులు హిజ్కియా మీదకి అషూరు రాజు దండెత్తి వచ్చాడు. హిజ్కియా నిందించాడు, హిజ్కియా దేవుణ్ణి కూడా నిందించాడు. అయినా భయపడలేదు ప్రభువా. హిజ్కియా చేసిన పని ఏమిటంటే ప్రవక్తను పిలుచుకుని ప్రార్థించాడు. ప్రవక్తను పిలిచి మీ సన్నిధిలో తగ్గించుకుని మిమ్మల్ని విచారించాడు. వారు ప్రార్థిస్తుండగానే మీరు దూతను పంపి ప్రభువా అంత వెరివేగిన రాజుని అవమానపరిచారు. వారు పరాక్రమశాలులను మీరు కూల్చివేశారు తండ్రి. హిజ్కియా నుంచి అనేక విషయాలు మాకు తెలియచేశారు ప్రభువా. మా జీవన విధానంలో అనేకమైనవి మాకు ఎదురవ్వచ్చు. కానీ నిన్ను ప్రార్థించుట, నీ సన్నిధిలో తగ్గించుకొనుట అవి విడిచిపెట్టకూడదు తండ్రి. హిజ్కియాకు మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకని ప్రభువా అని అడిగినప్పుడు అంత ఆరాధించే భక్తుడికి కూడా గర్వం వచ్చిందని అది తెలియచెప్పటానికి దీన్ని అనుమతించానని మీరు సెలవిచ్చారు. అటు మాటలు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు తండ్రి, వారు కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ అనేక విజయాలు పొందుకుని హిజ్కియా వలె ఎన్నో ఐశ్వర్యములు, ఘనతలు ప్రభువా మీ ద్వారా పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని ఆ దీవెన ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాం.
చేరువచ్చిన వారందరినీ కూడా అనేక మంది రాలేకపోయినా ప్రభు బిడ్డలు ఆశపడి ఉపవాస దినమునాడు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి మిమ్మల్ని ఆరాధించినట్లయితే గొప్ప మేలు ఆశీర్వాదం వస్తుందని ఆశపడి మీ సన్నిధికి వచ్చారు కనుక ఎవరిని విడిచిపెట్టవద్దు. ఈ 1 తారీఖున మీ సన్నిధిలో ఉన్నారు. ఈ నెలంతా గొప్ప ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. వారి కుటుంబాలను మేలుతో తృప్తిపరచాలి. దీవెన ఆశీర్వాదాలను నింపమని. అంతేకాదు ప్రభా, ప్రేటను ఒకసారి దర్శించి అనేక మంది బిడ్డలు అనేక మంది ప్రభా ఇందులో ఉన్నారు, కానీ సభ్యులుగా వారందరూ రావటానికి వారి హృదయాల్లోకి మీరు వెళ్ళండి. ఏ కుర్చీ ఖాళీగా లేకుండా నింపబడినట్లుగా ఇది వరకు వచ్చిన వారందరూ కూడా మరలా పరుగున వచ్చి మీ ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళినట్లుగా వారికి ప్రేరేపణ కలుగు చేయమని అడుగుతున్నాం. ఇగో కొద్దిమందిగా ప్రేటవల్లో ప్రభా బిడ్డలు ప్రేయర్ వారియర్స్గా పనిచేస్తున్నారు. అలాగే సహోదరుడు సామ్యూయల్ గారు బాధ్యత చేపట్టి ముందుకు వెళ్తున్నాడు. హిజ్కియా ఏలుబడిలో యెరూషలేము ఏ రీతిగా పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడింది. సమూయేల్ బ్రదర్, సామ్యూయల్ బ్రదర్, అలాగే ప్రేయర్ ఆఫ్ సిస్టర్స్ వారందరి ఆధ్వర్యంలో మహాభివృద్ధిలోకి ప్రేయర్ టవర్ వెళ్ళినట్లుగా పాల్ దినకరణయ్య గారు ఆశించే విధముగా ఈ విజయవాడలోనే తండ్రి ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ గొప్పగా ఉండినట్లుగా శామ్యూయల్ బ్రదర్ ఆధ్వర్యంలో గొప్పగా దీవెనాశీర్వాదాలతో నింపమని ఇక్కడ పనిచేస్తున్న వారియర్స్ సహోదరుడు వారి కుటుంబాలను కూడా దీవించండి. మరలా ప్రభా, మేము ఆగస్టు 1వ వారంలో మీ పాద సన్నిధికి వచ్చి మీ మాటలు వినిపింప చేయ వరకు చేరువచ్చిన వారిని, ఉన్న వారిని, ప్రేటవల్లో ఉన్న వారిని, సహోదరుడు కీబోర్డ్ తమ్ముడిని, అలాగే కెమెరామ్యాన్, ప్రార్థన టీవీ వారిని కూడా జ్ఞాపకం చేస్తుంది. గొప్ప మేలుతో తృప్తిపరుస్తారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడి ఉన్న మనకు, ప్రార్థించిన కుటుంబాలకు, ప్రత్యేకించి ఈ జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్కి ప్రపంచంలో ఉన్న అనేక ప్రార్థనా గోపురాలకు, ముఖ్యంగా దినకరణయ్య గారు వారి కుటుంబానికి సదాకాలము దేవుడు తోడుగా నడిపించునుగాక. ఆమేన్.